హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మంచు ఫ్యామిలీలో గొడవలు, వివాదాలు జరగడం మనం చూస్తున్నాం. సో, తండ్రి కొడుకులు మంచు మనోజ్ గారు అండ్ మోహన్ బాబు గారు ఇద్దరు కూడా ఒకరిపైన ఒకరు పిఎస్‌లో కంప్లెయింట్లు చేసుకున్నారు. అయితే ఇప్పుడు వాళ్ళు ప్రెస్‌తో కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళ ఇంటి దగ్గరే మోహన్ బాబు గారి ఇంటి దగ్గర వీళ్ళ దగ్గర అంటే వీళ్ళకి సంబంధించి గొడవలకు ఫుల్ స్టాప్ పెట్టుకోవాలని ఒక చర్చ కూడా జరుగుతుందని వార్తలైతే వినిపిస్తున్నాయి. అసలేం జరుగుతుంది వీళ్ళ ఫ్యామిలీలో? మరి గొడవలకు కారణాలేంటి? మంచు మనోజ్ గారు ఏం జెప్తున్నారు? మంచు విష్ణు గారు ఏం జెప్తున్నారు? మరి మోహన్ బాబు గారు, లక్ష్మి గారు కూడా ఏం జెప్తున్నారు? సో, ఇప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయి? ఇవన్నీ కూడా తెలియజేయడానికి అక్కడే మా ప్రతినిధి తేజ ఉన్నాడు. ఒకసారి అక్కడ పరిస్థితులేంటో తన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. తేజ, రైట్. ఆదిత్య చెప్పండి. ఏంటి అక్కడ మోహన్ బాబు గారి ఇంటి దగ్గర అంటే అందరూ ఉన్నారు, చర్చలు జరుగుతున్నాయి. ఈ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసుకునే ప్రయత్నాలు కూడా చేస్తున్నారంటున్నారు గదా! మరి అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? రైట్ ఆదిత్య. ఇక్కడ నిన్నటి నుంచి కూడా చాలా దారుణమైన పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. లోపల నుంచి కూడా కొన్ని కేకలైతే వినిపిస్తున్నాయి. ముఖ్యంగా అవి మనోజ్ గారి కేకలని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా లౌడ్‌గా ఆయన అరుస్తున్నారు. అండ్ రీసెంట్‌గా ఈరోజు పొద్దున్న ఆయన మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. ఆయన బయటకు వచ్చిన తర్వాత నేను పోలీస్ స్టేషన్‌కెళ్ళి కంప్లెయింట్ ఇస్తే పోలీసులు నా మీద యాక్షన్ తీసుకుంటున్నారు. వాళ్ళ నుంచి నన్ను రక్షించమంటే వాళ్ళు మా ఇంటికి వచ్చి నా భార్య పిల్లల్ని మా అందరినీ కూడా బయటికి వెళ్ళాలంటూ కూడా మాట్లాడుతున్నారు. మళ్ళీ ఈరోజు నిన్న పోలీస్ స్టేషన్‌కి ఆల్రెడీ వెళ్ళి ఆయన కేసు అయితే పెట్టడం జరిగింది తండ్రి మోహన్ బాబు గారి మీద. అయితే ఇప్పుడు మళ్ళీ పోలీస్ స్టేషన్‌కి వెళ్లారు. మళ్ళీ పోలీస్ స్టేషన్‌లో చర్చలైతే జరుగుతున్నాయి. మరి దేని గురించి మాట్లాడతారు? అసలు ఈ గొడవ ఎక్కడ స్టార్ట్ అయింది? ఎక్కడ ఎండ్ అవుతుందో కూడా అసలు ఏం అర్థం కావట్లేదు. అండ్ ముఖ్యంగా ఈరోజు విష్ణు గారు కూడా దుబాయ్ నుంచి వచ్చారు. త్వరలో నేను నా తమ్ముడిని కలుస్తానంటున్నారు. ఆయన మాట్లాడిన ఒక చిన్న క్లిప్ కూడా బయట వైరల్ అవుతుంది. ఏంటంటే ఒక అన్నదమ్ముల మధ్య గొడవలు ఉండవా? ఒక ఫ్యామిలీలో చిన్న గొడవలు ఉండవా? అని చెప్పేసి ఆయన కూడా మాట్లాడుతున్నారు. అండ్ ఒక పక్క మంచు మనోజ్ గారు నా పైన, నా పిల్లల పైన, నా భార్య పైన దాడికి ప్రయత్నిస్తారంటూ కూడా చెప్తున్నారు. అండ్ నిన్న కూడా మనం చూసాం. అసలు సీసీటీవీ ఫుటేజ్ తీసుకెళ్లాల్సిన అవసరం ఏముంది? నాపైకి దాడి చేసిన వాళ్ళు అక్కడ సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డ్ అవుతారు కదా! నేను పోలీసులకి ఇచ్చేవాడిని కదా! అంటూ కూడా ఆయన పోలీసులతో కూడా మనం మాట్లాడడం చూసాం. ఒక పక్క నిన్న మంచు లక్ష్మి కూడా వచ్చారు అక్కడికి. బట్ ఆమె నాకు సంబంధం లేనట్టుగా అక్కడి నుంచి ఆమె అయితే వెళ్ళిపోయారు. మరొక పక్క ఈరోజు విష్ణు గారు రావటం, మరి విష్ణు గారు మనోజ్‌తో మాట్లాడతారా లేదా? ఇవన్నీ కూడా చూసుకోవాలి. అండ్ ముఖ్యంగా మనోజ్‌పై కేసు నమోదు చేసిన పహాడీ షరీఫ్ పోలీసులు. అంటే నిన్న మనోజ్ వాళ్ళ తండ్రి గారి పైన కేసు నమోదు చేస్తే, మనోజ్ ఫిర్యాదుపై మళ్ళీ కేసు నమోదు చేశారు. అంటే 329, 351, 115 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. మనోజ్‌పై దాడి చేసిన విజయ్, అలాగే వినయ్ అంటూ కూడా ఒక పేరైతే బయట వినిపిస్తుంది. 10 మంది ఆగంతుకులపై కేసు నమోదు చేసిన పోలీసులు. అలాగే మోహన్ బాబు ఫిర్యాదుపై స్పందించిన మంచు మనోజ్ తనతో పాటు భార్య మౌనికపై అసత్య ఆరోపణ చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. కుటుంబ వ్యవహారాల్లో తనకు రక్షణగా నిలబడాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా ఆయన ఎక్స్ అకౌంట్ వేదికగా మనోజ్ అయితే కోరడం జరిగింది. కుటుంబ ఆస్తుల కోసం నేను ఎప్పుడూ ఆశపడలేదు. మనోజ్ చెప్తున్న విషయాలు ఇవన్నీ కూడా కుటుంబ గౌరవాన్ని కాపాడేందుకు ప్రతిసారి నేను ప్రయత్నం చేశాను. ఈ వివాదాల్లో నా కూతుర్ని కూడా రావడం చాలా బాధాకరం. గత కొన్నేళ్ల నుంచి ఇంటికి మా నుంచి దూరంగానే ఉంటున్నా. అంటే ఈ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా కొన్నేళ్ల నుంచి కూడా నేను దూరంగానే ఉంటానంటూ కూడా చెప్తున్నాను మనోజ్. ఇంటిలో ఉండాల్సిన సీసీ ఫుటేజ్ కెమెరాలు మాయమయ్యాయి ఎందుకు? నా అన్న విష్ణు దుబాయ్‌కి ఎందుకు వెళ్ళాడో అందరికీ తెలుసు. విష్ణు అనుచరులే సీసీ ఫుటేజ్ మొత్తం మాయించేశారు. ఇంటిలో ఉన్న సీసీ కెమెరాలన్నిటిని విజయరెడ్డి, కిరణ్ రెడ్డి తీసుకుని వెళ్ళిపోయారు. నేను ఆస్తుల కోసం ఎప్పుడూ ప్రాకులాడలేదు. ఆస్తులు కావాలని ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. నేను నా భార్య సొంత కాళ్ళ మీద నిలబడి సంపాదించుకుంటున్నాం. విద్యా సంస్థల్లో ఇక్కడ మరీ ముఖ్యంగా విద్యా సంస్థల గురించి మాట్లాడారు మనోజ్. అసలు ఎవరు ఊహించరు. విద్యా సంస్థల్లో కొన్ని అక్రమాలు జరుగుతున్నాయి. విద్యా సంస్థలోని బాధితులకు నేను అండగా ఉన్నాను. బాధితుల పక్షాన నిలబడ్డందుకే నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ కూడా చెప్తున్నారు మనోజ్. అలాగే మనోజ్ ఇంట్లో లేని టైంలో కూడా 10 మంది కలిసి దాడికి పాల్పడ్డారని కూడా చెప్తున్నారు. అయితే ఈ ఘటన 9 గంటల ఆ టైంలో జరిగింది. ఆయన యాక్చువల్‌గా ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం నేను షూటింగ్‌కి వెళ్ళాల్సి ఉందంట. నేను ఇంట్లో లేని అని సమాచారం తెలుసుకొని నా భార్య పిల్లలపై దాడికి పడ్డారు. కానీ నేను షూటింగ్ రద్దు చేసుకొని అప్పటికే ఇంట్లో ఉన్నాను. దుండగులను పట్టుకునే క్రమంలో నాకు గాయాలయ్యాయి. వెంటనే నా భార్యను తీసుకుని హాస్పిటల్‌కి వెళ్ళాను. నిన్న రాత్రి ఇంటికి తిరిగి వెళ్ళి చూసేసరికి ఇంట్లో సీసీటీవీ ఫుటేజ్ మొత్తం లేకుండా చేశారు. విజయరెడ్డి, కిరణ్ కలిసి సీసీటీవీ ఫుటేజ్ మాయించేశారు. విషయాలన్నీ బయటికి రానివ్వకుండా విజయరెడ్డి అడ్డుపడుతున్నారు. పైగా అసాంఘిక శక్తుల నుండి నా కుటుంబాన్ని రక్షించండి అంటూ వారితో నాకు ప్రాణహాని ఉందంటూ కూడా చెప్తున్నారు.
అయితే రాచకొండ పోలీస్ కమిషనర్‌కు లేఖ రాశారు మోహన్ బాబు గారు. తనకు మనోజ్ నుంచి ముప్పు ఉందని రక్షణ కావాలని కోరిన మోహన్ బాబు. అంటే ఇక్కడ మనోజ్ తన తండ్రి నుంచి, తన అన్న నుంచి నాకు హాని ఉందని చెప్పిన మనోజ్, ఒక పక్క మోహన్ బాబు గారు కూడా మనోజ్ నుంచి నాకు హాని ఉంది, నాకు ప్రాణహాని ఉందని కూడా మోహన్ బాబు గారు చెప్తున్నారు. అండ్ లేఖ రాసి ఆయన పంపించారు. తర్వాత మళ్ళీ మోహన్ బాబు గారే ఒక ఫ్యామిలీలో గొడవలుండవా? ఇండస్ట్రీలో చాలామంది ఫ్యామిలీస్ పెద్ద పెద్ద ఇండస్ట్రీ సూపర్ స్టార్స్ ఫ్యామిలీస్‌లో గొడవలొస్తే నేనే సరి చేసావని, అలాంటిది నా ఫ్యామిలీలో నేను సరి చేసుకోవాలన్నట్టు కూడా ఒక వ్యాఖ్యలైతే కూడా చేయడం జరిగింది. అండ్ ప్రస్తుతం మనోజ్ గారు ఇంటి నుంచి బయటకొచ్చి మీడియాతో మాట్లాడారు. నిన్నటి నుంచి కూడా వీడియోతో మాట్లాడడానికి ఆయన నిరాకరించారు. మొత్తానికి ఆయన బయటకొచ్చి ఈరోజు మాట్లాడడం జరిగింది. నన్ను, నా భార్య, నా పిల్లల్ని బయటికి గెంటేస్తున్నారు. ముఖ్యంగా పోలీసులే వచ్చి ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటున్నారు. అసలు ఎందుకు? పైగా ఇక్కడ కొన్ని విషయాలు కూడా చూడాలి. నా పైన దాడి జరిగినప్పుడు విష్ణు ఎందుకు దుబాయ్‌లో ఉన్నాడు? అసలు విష్ణు దుబాయ్ ఎప్పటికెళ్ళాడో తెలుసుకోండి. మళ్ళీ ఇప్పుడు ఎందుకు వస్తున్నాడో తెలుసుకోండి. పైగా తమ్ముడు అని మాట్లాడుతున్నాడని చెప్తున్నాడు. పైగా ఇక్కడ విద్యాసంస్థ వీళ్ళకి తిరుపతిలో శ్రీ విద్యానికేతన్ అని చెప్పేసి ఒక విద్యాసంస్థలైతే ఉన్నాయి. అందులో అక్రమాలు జరుగుతున్నాయి. చాలా ఘోరాలు జరుగుతున్నాయి. ఆ బాధితులు మనోజ్ దగ్గరికి చేరుకున్నారు. సో మనోజ్ దగ్గరికి చేరుకున్న తర్వాత వాళ్ళ అండగా నిలబడతానని మనోజ్ మాటిచ్చాడు. అందుకోసమే నా పైన ఇలాగా వాళ్ళ దాడికి ప్రయత్నిస్తానంటూ కూడా మనోజ్ చెప్తున్నారు. అంటే అవి ఎటువంటి అక్రమాలు ఏంటి, దేని గురించి అనేది అయితే మాత్రం ఆయన పూర్తి క్లారిటీ ఇవ్వలేదు. బట్ దాని గురించే మాత్రం ఆయన తన అన్న అలాగే మోహన్ బాబు దాడికి ప్రయత్నిస్తారంటూ కూడా చెప్తున్నారు మనోజ్. తేజ ఇద్దరు వర్షన్స్ చూస్తుంటే మంచు మనోజ్ గారేమో ఇది ఆస్తుల వివాదాలు కాదు అని అంటున్నారు. మోహన్ బాబు గారేమో ఇది ఆస్తుల వివాదాలే అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. సో ఇద్దరు వర్షన్‌లో ఎవరిది మనము అంటే అర్థం చేసుకోవాలి. ఈయన మంచు మనోజ్ గారు ఇది కేవలం విద్యా సంస్థల్లో అక్రమాలు జరుగుతున్నాయి, వాటిని నేను బయట పెడుతున్నాను, వాళ్ళకి మద్దతు తెలుపుతున్నానన్న కోపంతోనే ఈ విధంగా వీళ్ళు బిహేవ్ చేస్తున్నారని చెప్పేసి మోహన్ బాబు గారి పైన ఆరోపణలు చేస్తున్నారు. వాళ్ళు లేదు ఇది ఆస్తి వివాదాలు అంటున్నారు. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చంటారు? అంటే మనోజ్ గారు కూడా చెప్తున్నారు. అంటే ఆయన ఏ రకంగా చెప్తున్నారంటే, నాకు ఆస్తుల మీద ఎలాంటి ఉద్దేశం లేదు. నేను నా భార్య సొంత కాళ్ళ మీద కష్టపడి మేము సంపాదించుకుంటాం. నేను ఒక మూవీ ఆర్టిస్ట్‌ని. నాకు బయట అంటే ఆయన షూటింగ్ చేసుకుంటే వచ్చిన వాటితోనే నేను నా జీవితాన్ని గడుపుకుంటా గానీ ఆ ఆస్తులతో మాత్రం నేను ఉండాలి, అవి నాకు కావాలనే ఆలోచన అయితే మాత్రం లేదని ఆయన స్పష్టంగా ఆయన ఏదైతే లేఖ ఉందో ఆ లేఖలో స్పష్టంగా రాశారాయన. సో ఇప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర చర్చలు జరుగుతున్నాయి. చాలా మంది సన్నిహితులొస్తున్నారు. వీళ్ళ మధ్య రాజీ కుదిర్చడానికి అంటున్నారు. మరి ఏం జరుగుతుంది లోపల? మంచు విష్ణు గారు కూడా వచ్చేసారా? ఎవరెవరున్నారు అక్కడ లోపల? ప్రస్తుతానికైతే ఇంకా మంచు విష్ణు గారైతే ఇక్కడ జల్పల్లిలో ఉన్న ఇంకా ఇంటికైతే ఇంకా రాలేదు. కాసేపట్లో వస్తారని ఒక వార్త అయితే వస్తుంది. మరి ఈ లోపల మంచు మనోజ్ గారు మళ్ళీ పోలీస్ స్టేషన్‌కెళ్లారు. అంటే గొడవ ఏమైనా పెద్దదవుతుందా? అసలు 100 మంది బౌన్సర్లు నిన్న రావడం ఏంటి? ఈరోజు మళ్ళీ ఇంకొంతమంది బౌన్సర్లు రావడం ఏంటి? సో అసల ఈ గొడవ ఎక్కడికి దారితీస్తుంది? మొత్తం కూడా అందరూ కూడా ఉత్కంఠంగా ఎదురు చూసిన పరిస్థితి అయితే ఇప్పుడు ఉంది. సో చూద్దాం విష్ణు గారు వచ్చిన తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయి? మరి వాళ్ళిద్దరూ కలిసి ఏమైనా మాట్లాడుకుంటారా? మళ్ళీ ఏమైనా గొడవలు స్టార్ట్ అవుతాయా? గతంలో కూడా వాళ్ళిద్దరు గొడవ పడుతున్న ఒక క్లిప్ కూడా బయటికి వచ్చింది. ఒకరిపైన ఒకరు మాట్లాడుకుంటూ నన్ను కొట్టడానికి వచ్చాడు విష్ణు అను మనోజ్ మాట్లాడిన మాటలు అవన్నీ కూడా బయట ఇప్పటికీ కూడా ప్లే అవుతూనే ఉన్నాయి. సో అంటే అన్నతమ్ముల మధ్య గొడవ నాన్న వరకు వెళ్ళిందా? లేకపోతే అసలు కుటుంబం మొత్తంతోని మనోజ్‌కి గొడవ ఉందా? కుటుంబం మొత్తానికి మనోజ్‌ని హేట్ చేస్తున్నారా? మనోజ్‌ని దూరం పెడుతున్నారా? ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికైతే మనోజ్ వాళ్ళ నుంచి నాకు ప్రాణహాని ఉందంటూ కూడా చెప్తున్నారు. అలాగే తనపైన దాడికి ప్రయత్నించిన వాళ్ళపైన కేసులు నమోదు చేయడం జరిగింది. సీసీటీవీ ఫుటేజ్ మాయించేసి ఎవరైతే విజయ్ అనే వ్యక్తి ఉన్నారో అతనిపైన కూడా కేసు అయితే నమోదు చేయడం జరిగింది. ఇతను ఎప్పుడైతే హాస్పిటల్‌కి వచ్చాడో హాస్పిటల్ నుంచి మళ్ళీ ఇంటికి తిరిగి వెళ్ళేలోపు ఆ సీసీటీవీ ఫుటేజ్ తీసుకెళ్ళిపోయారంటూ కూడా మనోజ్ చెప్తున్నారు. ఒకసారి ఇప్పుడు మరి కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఏ విధంగా దర్యాప్తు చేస్తారు? ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ చేస్తారనేది మాత్రం వేచి చూడాల్సిందే.